చూసారా ఇది కొబ్బరి మామిడి అంటారు కదా. అబ్బా ఎంత పెద్దగా ఉందండి. అవునండి, ఇది మామూలుగా మన బయట కట్ చేసి తిరుపతిలో ఇవి కూడా అమ్ముతారు కదా. అవునవును, ఉప్పు కారం చక్కగా చల్లుకొని అమ్ముతారు. తింటే ఇదే మామిడి. అబ్బా సూపర్ ఉంటుందండి. ఇదే అండి కొబ్బరి మామిడి. ఇది రెడీ అయినట్టా లేకపోతే ఇంకా ఉంటుందా? ఇంకా ఉంటుందండి, ఇప్పుడు కట్ చేసుకోవచ్చండి. పచ్చిదే తింటారండి ఇది. అవును, ఇది పచ్చిదే తింటారు. ఇంకా రెడీ అవ్వాలా లేకపోతే? రెడీ అవసరం లేదు, కట్ చేసుకొని తినేయచ్చండి. ఓకే, అయిపోయిందండి. ఓకే, ఇది ఇప్పుడు 1 కేజీ ఉంటుందంటారా? కేజీ ఈజీగా ఉంటుందండి, కిలో పైన వస్తుందండి ఇది. ఓకే, ఇంకా చాలా పిందెలు ఉన్నాయి. ఉన్నాయండి, ఇవి 1 మంత్ 1.5 మంత్కి ఇది అయిపోతుంది. ఓకే, అది ఫస్ట్ వచ్చిన కాయలండి. ఇది కూడా చూసారా మేడం, ఇది కూడా పండూరు అండి. ఓకే ఓకే, సైజ్ ఇంతే ఉంటుందండి, ఇంకా పెరగదు. కాకపోతే పండుతుంది. పండుతుందండి, లోపల ఒక 20 రోజులకి వచ్చేస్తుందండి హార్వెస్టింగ్. ఇది కూడా చాలా స్వీట్ అండి ఇది. ఓకే, ఇప్పుడు ఇవి పచ్చివి తీసేసుకొని మనం ఇంట్లో అట్లా పండేస్తారు కదా, అలా బెటర్ అంటారా? నేను అలా ఇవ్వనండి, ఎవరు అడిగినా సరే. ఇక్కడ అయిన తర్వాతే కాయ బాక్స్ ప్యాకింగ్ చేసి గడ్డి పెట్టి బాక్స్ ప్యాకింగ్ చేసి ఇస్తాను. ఓకే, ఇలాగా మనకి బిజినెస్ పరంగా ఆలోచించకుండా కాయ అయిన తర్వాతే ఇవ్వాలని కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలండి. మళ్ళీ ఒక్కసారి మనం అవ్వకుండా ఇచ్చేసాం అనుకోండి, మన డబ్బుల గురించి చూసుకుని అవ్వకుండా ఇచ్చేస్తే నెక్స్ట్ టైం మనకు వాల్యూ ఉంటుంది ఉండదు కదా. ఓకే రాజు గారు, మరి మామిడికాయ ఇది రెడీ అయిపోయింది, కొబ్బరి మామిడికాయ అన్నారు కదా. అవును మేడం, మరి తెంపేసుకుందాం మనం. తెంపుకోండి. కొబ్బరి మామిడికాయలో ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉంటుందండి, నోరు ఊరిపోతుంది కదా. మనం కూడా రెడీ చేసుకుందాం పదండి. రండి రాజు గారు. అయ్యో రాజుగారు, అంత పెద్ద కాయ కింద రాలిపోయిందండి. ఇది పండు అయింది మేడం. ఓ, పండిపోయిందా కాయ? తినేయచ్చు అయితే. తినేయచ్చు. ఓ, ఇదేం కాయ? ఇది వస్త్ర మామిడి అని 2 times కాస్తుందండి ఇయర్లీ. ఓకే ఓకే, ఇది పండు అయ్యిందండి, ఇంకా ఉన్నాయి. ఓకే, ఇదిగోండి ఇక్కడ పండు ఉంది, కొయ్యమంటారా? కొయ్యండి కొయ్యండి. ఇదిగోండి పండు. బా, ఏమన్నా ఉందా అండి? చాలా స్వీట్ ఉంటుందండి ఇది. అవునా, మంచి కలర్ ఉంది. ఓకే, ఇది చూసారు కదా, పండు అయింది బాగా. సో ఆల్రెడీ పండిపోయింది కాబట్టి, చెట్టుకే పండింది కాబట్టి ఇంకా స్వీట్ ఉంటుంది బాగా. ఏం వెరైటీలు అండి? ఇది వచ్చి కేసరి వెరైటీ అండి. కేసరి, ఓకే. ఇది కూడా బాగా కాస్ట్లీ ఫ్రూట్ అండి. సో సైజ్ ఇంతే ఉంటుందా, పెరుగుతుందా? ఇంతే వస్తుందండి, ఇంకా వస్తుందా? కొంచెం వస్తుందండి, ఇంకా దీని సైజ్ రావచ్చా? దాని మీద కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ఇది కట్ ఫ్రూట్ అండి. ఇది కట్ ఫ్రూట్. ఓకే, ఇది వచ్చి సువర్ణ రేఖ అండి. ఇది కలర్ డిఫరెంట్ గా ఉంది. కలర్ డిఫరెంట్ చూసారా, ఎర్రగా ఉంది. ఇంకా కలర్ ఎక్కువ అవుతుందా? ఇంత ముందు ఆవకాయ కూడా ఉపయోగించేవారండి. ఇప్పుడు ఈ కొత్తపల్లి కొబ్బరి, ఈ ఐదర్ సాయిబు వచ్చిన తర్వాత అవి ఎక్కువ వాడుతున్నారండి. ఇది పాతగా అయిపోయిందండి ఇంకా. ఓకే, సో ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి ఇది? ఇంకా కలర్ వస్తుందండి, ఇంకా మొత్తం కంప్లీట్ కలర్ వస్తుందండి. ఓకే, ఈ కాయ అయిన తర్వాత బాగా కలర్ వస్తుంది. ఇక్కడ వచ్చిందండి, ఇంకా వస్తుందండి కలర్ అయిన తర్వాత. ఈ చిన్న సైజ్ అండి, ఈ టైప్ కలర్ వస్తుందండి. ఓకే ఓకే, మొత్తం కాయ అంతా. ఓకే, ఇదేం చెట్టు అండి? చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇది పండూరు మామిడి అండి. అది ఎన్నిసార్లు చూసినా సరే మాకు అసలు గుర్తుండట్లేదు, మీకైతే గుర్తుంటది కదా. ఇది పండూరు మామిడి అండి, ఇది బాగా కాసిందండి. అవును, బాగా అసలు చెట్టు నిండా కాయలే, ఎరక్కా, చాలా స్వీట్ ఉంటుందండి.